నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ కోచ్ మల్లయ్య. ఈరోజు టాపిక్ టైం మేనేజ్మెంట్. అంటే మన సమయాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో మనము సమాజంలో గొప్పగా ఎదిగిన వ్యక్తుల యొక్క చరిత్రను చూసినా కానీ, వాళ్ళ ఆలోచనలు చూసినా కానీ, వాళ్ళ అలవాట్లను చూసినా కానీ చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు టైంని గొప్పగా వినియోగించుకొని జీవితంలో అభివృద్ధి చెందినారు. సో వాళ్ళ ఆలోచన ప్రకారంగా మనం కూడా టైం యూజ్ చేసుకొని, టైంని మేనేజ్ చేసుకొని, టైంని సక్రమంగా మనం మేనేజ్ చేసుకుంటే మనం కూడా వాళ్ళలాగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏం పని చేస్తున్న వాళ్ళం అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి టాపిక్ ఇది. సో మనము టైంని మేనేజ్ చేసుకోవాలంటే తప్పకుండా మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఏ పనులు చేయాలో తప్పకుండా టు డూ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఏ పనులు చేయాలో రాసుకోవాలి. అప్పుడు మనకు అర్జెంట్ పనులు ఏవి ఉన్నాయనేది ఫస్ట్ రాసుకోవాలి. ఎందుకంటే అది అత్యవసరం. అవి చేస్తే మనకు చాలా బాగుంటుంది, చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అర్జెంట్ పనులు అనేది తప్పకుండా మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. అవి చేసిన తర్వాతనే మిగతా వచ్చేసి ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే అర్జెంట్ కంటే కొంచెం సివియారిటీ తప్ప. సో ఆ ఇంపార్టెంట్ పనులని మనం చేయాలి. సో ఆ విధంగా దాని తర్వాత నార్మల్ పనులు, అంటే మన దైనందిన జీవితంలో నార్మల్ పనులు అనేది కొన్ని ఉంటాయి, అవి కూడా రాసుకోవాలి. దాని తర్వాత క్యాజువల్గా అంటే చేసినా చేయకపోయినా ఆ రోజు అయిపోతుంది, పెద్ద ఎఫెక్ట్ కాదు అన్న విషయాన్ని మనం రాసుకోవాలి. సో ఈ విధంగా రాసుకోవడం ద్వారా ఏమైందంటే టైం యొక్క గొప్పతనాన్ని మనము ఎంతో వినియోగించుకోవాలన్నాం. సో ఆ విధంగా అర్జెంటు పనులని, తప్పకుండా చేయాల్సిన పనులని అవి చేసి తీరాల్సిందే ఖచ్చితంగా. సో వాటిని మనం ఏ విధమైన నెగ్లెక్ట్ చేయకుండా, ఏ విధమైన ప్రోక్రాస్టినేషన్ చేయకుండా, ఏ విధమైన రేపు మాపు అనుకోకుండా ఈరోజు చేయాల్సిన పనులని, అర్జెంట్గా చేయాల్సిన పనులని చేసి తీరాల్సిందే. మనము ఈ 24 గంటలలో ఈ 4 రకాల పనులకి ఎంత టైం కేటాయించుకోవాలి అనేది కూడా చాలా ప్రధానం. ఎందుకంటే ఒక పని కొరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసుకుంటూ పోతే మిగతా పనులన్నీ ఇబ్బందికరంగా మారుతాయి. అవి కూడా మనం చేయాల్సిన పనులే కనుక. సో ఆ పనికి 1 గంట పెట్టుకుంటావా, 2 గంటలు పెట్టుకుంటావా, 3 గంటలు పెట్టుకుంటావా, 4 గంటలు పెట్టుకుంటావా, ఒక హాఫ్ డే కేటాయించుకుంటావా, ఒక ఫుల్ డే కేటాయించుకుంటావా అన్న విషయాన్ని మనం స్పష్టంగా కేటాయించుకోవాలి. అప్పుడు మనకు టైం అనేది చాలా ప్రొడక్టివ్గా, చాలా అభివృద్ధి ప్రకారంగా మనకు ఉంటుంది. టైం అనేది ట్రాక్ చేసుకుంటున్నాను. పలానా పని 1 గంట అనుకున్నాం, అయ్యిందా కాలేదా, పలానా పని 2 గంటలు అనుకున్నాం, ఆ ప్రకారంగా అయ్యిందా లేదా అనేది మనం ఒక టైం ట్రాక్ చేసుకోకపోతే మనము చేయాల్సిన పనుల మీద టైం యొక్క ఆలోచన మనకు ఉంటుంది. మనం చేస్తున్న క్రమంలో కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. అంటే ఎవరి ద్వారా ఇబ్బంది కలగడం కావచ్చు, ఏదైనా పరిస్థితి క్రియేట్ కావచ్చు, రకరకాల వాతావరణ పరిస్థితులు కావచ్చు, అట్లా ఉంటాయి. వాటి ద్వారా ఏ విధంగా మన పని మీద దృష్టి మరల్చకుండా ముందుకు వెళ్తున్నాము అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఇది ఎదుటి వ్యక్తి ద్వారా ప్రభావం జరగవచ్చు, పరిస్థితుల ప్రభావం జరగవచ్చు, ఏదో రకంగా కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. కనుక మన పని యొక్క విలువ చాలా ప్రధానమైనది. కనుక ఆ పని మీద మాత్రమే మనం దృష్టి పెట్టి ముందుకు వెళ్తుంటే తప్పకుండా మనం అనుకున్న ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ పనులు చేస్తున్న క్రమంలో మనం అన్ని పనులు మనమే చేసుకోము. కొన్ని పనులకు మనం డెలిగేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే వాళ్ళకు అప్పగించాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. ఈ 24 గంటలలో మనం కొన్ని పనులు రాసుకున్నాం. మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటూ మిగతావి వేరే వాళ్ళతో కూడా క్లియర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులు కావచ్చు, మనం లేకపోయినా అయిపోతాయి అన్న పనులు కావచ్చు, మనం లేకపోయినా వాళ్ళు చేస్తారు అన్న నమ్మకం ఉన్న వ్యక్తుల కావచ్చు. అప్పుడు మాత్రమే మనం ఏ పని అనేది ఎదుటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి, ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచనలతోటి ఒక గొప్పగా మన రోజుని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే మనకు చాలా సంవత్సరాల మీద జీవితంలో రేపు చేద్దాంలే, వచ్చే నెల చేద్దాంలే, మళ్ళీ వచ్చే సంవత్సరం చేద్దాంలే అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. మనకు జీవితం మొత్తం కలిపి 15 నుంచి 20 సంవత్సరాలే కరెక్ట్గా పనిచేసేది. మిగతా వచ్చేసి బాల్య దశకు, వృద్ధాప్య దశకు,
నిద్ర దిశలు పనులకే పోతుంటాయి కనుక మనము 60 ఏళ్ళు ఉంది కదా, 70 ఏళ్ళు ఉంది కదా, 80 ఏళ్ళు ఉంది కదా, 90 ఏళ్ళు ఉంది కదా అని ఆ ప్రకారంగా మన పనులు పోస్ట్ పోన్ చేసుకోకుండా ఖచ్చితంగా మనం ఒక రోజు కరెక్ట్గా ఉందంటే, ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఒకరోజు మనకు ఒక ప్రొడక్టివ్గా ఉందంటే ఒక బ్రహ్మాండంగా ఆ వీక్ బ్రహ్మాండంగా అవుతుంది, ఆ మంత్ బ్రహ్మాండంగా అవుతుంది, ఆ సంవత్సరం బ్రహ్మాండంగా అవుతుంది, ఆ దశాబ్దం బ్రహ్మాండంగా అవుతుంది. జీవితం చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మనకున్న ఈ 24 గంటలని గొప్పగా టైం మేనేజ్ చేసుకొని ఒక మంచి ప్రొడక్టివ్గా ఒక ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన ఐడియాస్తో, ఉన్నతమైన వ్యక్తుల యొక్క సాన్నిధ్యంలో మనము ఉంటూ ఒక మంచి ప్రొడక్టివ్ పర్సన్గా, మంచి అభివృద్ధి వ్యక్తిగా తయారు కావాలనేసి కోరుకుంటున్నాను. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. సో ఇట్లాంటి అవకాశాలని మనము సద్వినియోగం చేసుకొని మన జీవితంలో ఇంకా గొప్ప ఆలోచనలతో, గొప్ప వ్యక్తుల సాన్నిధ్యంలో మనం ఉంటూ ఒక గురువులు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, ఇంకా సమాజంలో ఒక మంచి వ్యక్తుల యొక్క ఆలోచనలతో మనం ముందుకెళ్తే, టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రయోజకులుగా తయారవుతామనేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.